ఆ సాధువు వచ్చి తాయెత్తు కడదామని చూసి, అప్పుడు దివ్య దృష్టితో చూసి, నాయనా మీరు అదృష్టవంతులు, నీ కుర్రవాడు ఎవడనుకుంటున్నావు, కారణజన్ముడు, పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం దొరికింది పిల్లవాడికి, అందుకే అతను ఆ తన్మయత్వంలో ఉన్నాడు తప్ప ఇదేమి గాలి ధూళి ఇలాంటివి కాదు. ఇలాంటి పిల్లవాడిని కన్నా మీరు అదృష్టవంతులయ్యా, ఇతను ఒక కారణం కోసం పుట్టాడు అని చెప్పి చెప్తారనమాట. ఆ కాలంలో ఏమవుతుందంటే 2 పాషండ మతాలు ఉంటాయి. 7వ శతాబ్దం ఆ ప్రాంతంలో జరిగిన కథ ఇది. ఆ పాషండ మతాలు ఇద్దరు ఏమిటి అంటే, వాళ్ళు వేదాల ఉనికిని నమ్మరు, అలాగనే మన సనాతన ధర్మంలో ఉన్న దేవతల్ని ఎవరిని నమ్మరు. ఆ 2 కూడా సనాతన ధర్మం నుంచి పుట్టినవే, కానీ అలా తయారయ్యి చివరికి ఏం చేస్తారంటే, అప్పుడు తమిళనాడు ప్రాంతంలో చోళులు, పాండ్యులు, పల్లవులు ఉంటారు కదా, ఆ 3 ప్రభువుల్ని లొంగదీసేసుకుని ఇంకా సనాతన ధర్మానికి సంబంధించిన ఏ దేవతలు పూజింపబడకుండా అందరినీ ప్రజల్ని బలవంతంగా వాళ్ళ మతాల్లోకి మార్పిడి చేసేస్తూ ఉంటారు. ఈ కాలం ఉన్నాయి చూడండి మనకి మత మార్పిళ్ళు, అలాగే దురదృష్టవశాత్తు ఆ కాలంలో కూడా ఉండేవి. అప్పుడు ఆ సాధువు చెప్పి, నీ కుమారుడు వాళ్ళందరినీ లొంగదీసేలాంటి మహనీయుడవుతాడు చెప్పి ఆశీర్వదించి